నమస్తే అండి. నమస్తే సార్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా జగన్ గారు గెలవాలా, చంద్రబాబు గెలవాలా? జగన్ గారే గెలవండి. ఎందుకండి? జగన్ బాబు చేసిన కార్యక్రమం అయితే ఏ కనీవిని ఎరగని ఏ టైంలోనూ కూడా గత సంవత్సరాలు 100 సంవత్సరాలను కూడా పరిపాలించిన గ్యారంటీలు పెట్టారు, అభివృద్ధి చేశారు. ప్రతి ఒక్కరికి మహిళలకి కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఇంట్లో ఈతలు రాకుండా ప్రతి ఒక్క మహిళలకి ఇంటికి ప్రతి ఒక్కటే డోర్ టు డోర్ ఎంక్వైరీ చేసి డోర్ టు డోర్ కొట్టి మీకు ఏం న్యాయం జరుగుతుంది, నువ్వు హాస్పిటల్కి వెళ్తావా, నీ ఇంట్లో జ్వరం వస్తుందా అనే నాయకుడు దమ్ముడు నాయకుడు అక్కడ ఒకడేనండి, జగన్మోహన్ రెడ్డి ఒకటే. పథకాలను అందరికీ సేమ్ ప్రతి పథకం ప్రతి ఒక్కటి ఆయన పెట్టిన పథకాలన్నీ ప్రతి ఒక్కడికి ప్రతి డోర్ టు డోర్ అందేయండి. మరి ఇప్పుడు మిగిలిపోయిన కొన్ని పథకాలు ఉన్నాయి, ఆ పథకాలను రానివ్వకుండా టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంపల్సరీ దమ్ముండి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే 4 రోజుల లోపున పథకాలు ప్రతి ఇంటికి వేస్తారు సార్, గ్యారంటీ. మరి అడ్డుకోవడం కరెక్టే అంటారు పేదలకు వచ్చే పథకాలని? అది కరెక్ట్ కాదు సార్. మరి వాళ్ళకి అదే న్యాయం జరుగుతుంది, అది కరెక్ట్ కాదు. అలాగని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎలాంటి బూతులు తిట్టాడో, ఎక్కడ అనకాపల్లి దగ్గర ఏ ఊరు అది ఉద్దినపాల్లో మీటింగ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాంటి తిట్లు తిట్టాడో తెలుసా? చెల్లి అని అడిగితే నువ్వు ఆడువో తండ్రికి పుట్టాడా, అమ్మ అని అడిగితే నీకే పుట్టాడా అని చంద్రబాబు నాయుడు అంత మేనస్ ఫాస్ట్ అంత ఇదైనడు అంత దుర్భాష ఆడకూడదు కదా సార్. మొన్న ఫంక్షన్లు ఆపినట్టు ఇప్పుడు ఈ పథకాలను కూడా ఆపాడు. మరి పేదలకు ఎలా ఉంది? ఇప్పుడు ఒకటి సార్, పనసల్లో ఆపడానికి ఈ వాలంటీర్లు ఆపి కోర్టుకు వెళ్ళాడు. ఈవేళ ఈ వంపు లేక ఒక పాస్బుక్ మీద మెయిన్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి పాస్బుక్లు ఫోటో వేసుకున్నారు, ఆ పాస్బుక్ జగన్మోహన్ రెడ్డి అమ్ము దిగుతాడు భూములన్నీ అని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు. ఒక వాలంటీర్ మీద కోర్టుకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు అంత దమ్ముడు నాయకుడు ఇప్పుడు పాస్బుక్ల గురించి వెళ్ళాలి కదా సార్. ఒక కోర్టు కేసు అది న్యాయం కాదు, అది అన్యాయం. అమ్మి దిగుతాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద కోర్టుకు వెళ్ళాలి కదా సార్. వాలంటీర్ మీద కోర్టుకు వెళ్తాడు, వాలంటీర్ పెద్ద, ఓ పాస్బుక్లు విలియం పెద్ద అంటే ఇంక లాస్ట్ ఏం లేదు. ఇంకా పాస్బుక్ల మీద ఫోటో ఉంది, జగన్మోహన్ రెడ్డి భూములు అమ్ము దిగుతాడు, జగన్మోహన్ రెడ్డి భూములు అమ్ము దిగుతాడు అంటున్నారు. మరి గత రోజుల్లో చంద్రబాబు నాయుడు కోటా కార్డుల్లో ఫోటోలు వేసుకోలేదా? జగన్మోహన్ రెడ్డి కోటా కార్డులు ఇచ్చినా ఫోటోలు వేసుకున్నాడు, బ్యాగులు ఇచ్చినట్టు ఫోటోలు వేసుకున్నాడు, సంచులు ఇచ్చినట్టు ఫోటోలు వేసుకున్నాడు. ఎవరు సీఎం అవుతాడు మెయిన్ ఫస్ట్ నాయకులు ఉంటారు కదా, వీళ్ళు విమర్శించడం కూడా అది తప్ప. ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తుంది సార్, దమ్ముండి.